ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు గమనిస్తున్నారు కదా, గత 4 రోజుల నుంచి ఈ దాసుడు, క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వ్యక్తి, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి వివరించుటకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా ఆయన గురించి నేను విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు నా హృదయం ఎంత భారం వేసింది. అందుకే ఈ యొక్క ఫ్లెక్సీ చేయించి మందిరంలోను, ఆ తర్వాత మార్కాపురంలో కూడా ఈ దేవుని దాసుడు పొందిన శ్రమ, వేదన, ఆయన దేవుని కొరకు చేసిన త్యాగాన్ని గురించి వివరించడం కొరకై, ఆయన గురించి తెలియచేయడం కొరకై నేను తెలియజేస్తూ ఉండడం కొరకై మార్కాపురం ప్రాంతంలో కూడా ఈ ఫ్లెక్సీలను పెడతా వచ్చాం. కారణం ఏమిటి అంటే, ఈయన గురించి నేను విన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాను నా యొక్క జీవితంలోనే. మీరు కూడా నేర్చుకోవాలా. ఇంత గొప్ప వ్యక్తి ఒక జనరేషన్ని తలకిందులు చేశాడు. ఒక జనరేషన్, ఒక శతాబ్దం అంటారు కదా, ఎన్నడూ కూడా ఇలాంటి వ్యక్తి పుట్టలేదని అనేక మంది పొలిటీషియన్లు, డాక్టర్లు, సైంటిస్టులు, పెద్దవారు సాక్ష్యం ఇస్తున్నారు. కారణం ఏమిటి? రీజన్ ఏంటి అసలు? ఈయన ద్వారా మనం ఏమి నేర్చుకోగలమా? ఈరోజు మా సంఘంలో ఉన్న వారందరికీ నేను అనేక విషయాలు వారికి చెబుతూ వచ్చాను, చాలా విషయాలు. అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈయన గురించి ఒక విషయం చెప్పాలా. ఒక గవర్నర్, ఆ తర్వాత ఒక సెనేటర్, ఆ తర్వాత ఒక రౌడీ, చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పెద్దలు అనేక మంది ప్రభావితులవుతూ వచ్చారు. ఎలా జరుగుతూ వచ్చింది కార్యం? ఏంటి ఇంత గొప్ప వరాన్ని ప్రభువుని చిన్న వయసులోనే మరణించాడండి. మరణించిన ప్రభువు కొరకు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చింది. ఈరోజు మీరు తెలుసుకోవాలి విషయం. ఈ మధ్యకాలంలో ఈయన చనిపోయిన తర్వాత, దేవుని దాసుకుడు చార్లీ కర్క్ గారు చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి లేచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ గవర్నర్ ఒకప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో, ఆయన స్థితి ఎలా ఉందో ఆయన చెబుతా ఉన్నాడు. చెబుతూ, నేను చార్లీ యొక్క మాటని బట్టి ఈరోజు నా కోపాన్ని నేను తగ్గించుకున్నా, నా బ్రతుకును మార్చుకున్నా, నా స్థితి చాలా భయంకరంగా ఉండేది, నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. అదే కనుక చార్లీ మాట కనుక నాకు లేకపోయింటే నేను హంతకుడిగా మారిపోయేవాడిని. చార్లీ ఒక మాట చెప్పాడు నాకు. ఏమని చెప్పాడంటే, క్షమించు క్షమించు క్షమించు. ఇదే మాట చెప్పాడు చార్లీ. దానికి కారణం వలన నేను క్షమించే మనసు కలిగి ఉంటానని ఒక గవర్నర్ చెప్పారు. తర్వాత సెనేటర్, ఆమె అమెరికా ప్రెసిడెంట్కి కూడా పోటీ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ వచ్చింది. ఆమె కూడా ఒక మాట చెప్పింది. ఒకప్పుడు ఆమె ఎలాంటి వ్యక్తో తెలుసా? ఆమె ఒక రకమైన కోణంలో ఉండేది. కానీ ఆమె ఆయన గురించి బైబిల్ పట్టుకొని చెప్తుంది. బైబిల్లో ఉన్న ఒక మాటను కోట్ చేసి చెబుతూ, మనమందరం ఒకరోజు ఒక దినాన వెళ్ళవలసిన వ్యక్తులమే, ఆ దేవుణ్ణి కలుసుకోవాల్సిన వ్యక్తులమే, ఆ దేవుని యొక్క మాటలు విని నడుచుకోవాల్సిన వ్యక్తులమని ఒక వ్యక్తి చెబుతుంది. ఆమె ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్న వ్యక్తే. భారతదేశం నుండి భగవద్గీతను పట్టుకొని ఆమె ప్రమాణం చేస్తూ వచ్చింది. ఆమె మన యొక్క విధానాలను, ఆలోచనలను, దేవుని మాటలను తీసుకుంటూ వచ్చింది. ఆమె తీసుకుని మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని చదివి, చార్లీ గారు చనిపోయిన తర్వాత ఆమె మార్పు చెందుతూ వచ్చింది. ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చాడు, ఎంత గొప్ప కృపను దేవుడు జరిగిస్తూ, ఎంతమంది మారుతూ వచ్చారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అందుకే ఈ దైవజనుడి విషయం నేను గర్విస్తూ ఉన్నాను. ఈ జనరేషన్ కాదు కదా, నేను అనుకుంటాను పౌలు గారి తర్వాత ఇంత గొప్ప పరిచయం చేసింది ఇతనే. ఒక వ్యక్తి చనిపోతే ఇన్ని దేశాలు ప్రభావితం కాలా. ఒక వ్యక్తి చనిపోతే ఇన్ని ప్రాంతాలు, ఇంతమంది ప్రజలు ఏనాడు కూడా రక్షణ పొందినట్టుగా దాఖలాలు లేవు. ఈ వ్యక్తి చనిపోవడం వలన మేలే
అనేది నేను భావిస్తున్నా. కుటుంబానికి మాత్రము వేదనకరంగా ఉన్నా, కాకపోతే ఇది మేలుకరమే. ఎందుకో తెలుసా? ఒక్క వ్యక్తి చనిపోవడం వలన లక్షల మంది పుట్టుకుంటూ వచ్చారు. దిస్ ఈజ్ ద రివైవల్. ఎన్నో సాక్ష్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు కనబడతాయి. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వందల సాక్ష్యాలు. లక్షల మంది కామెంట్లు పెడుతున్నారు, నేను చార్లీ ద్వారా రక్షించబడ్డా, నేను బైబిల్ చదువుతా, నేను చర్చికి వెళ్తా, నేను డ్రగ్స్ మానేస్తా, నేను విగ్రహారాధన మానేస్తా, నేను నా బతుకులు మానేస్తా, అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. కారణం చార్లీ. వాహ్, వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ఇలాంటి వ్యక్తి గురించి ప్రతి సంఘములో ప్రతి ఒక్కరు బోధించాలా, ప్రతి ఒక్కరు బోధించవలసిన బాధ్యత ఉంది. ఆయన అంటాడు, ఇంకొక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను 3 విషయాలు చెప్తా మీకు, 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలలో నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? 3 విషయాలలో, ఈ 3 విషయాలు నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. 1, బైబిల్ను చదవండి. 2, బైబిల్ చెప్పినట్లు చెయ్యండి. 3, బైబిల్ గురించి ప్రకటించండి. ఈ 3 విషయాలు చార్లీ గారు చెబుతూ వచ్చారు. ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఈరోజు మన మధ్య ఈ చార్లీ గారు లేకపోవడం, ఆయన ఉంటే ఆయనే తర్వాత ప్రైమ్ మినిస్టర్ అని ట్రంప్ గారే చెప్తా ఉన్నాడు. ఎన్ని క్వాలిటీస్! 31 సంవత్సరాల్లో ఏ మనిషికి, ఏ క్రైస్తవుడికి చాతగాని గొప్ప ఉద్యోగాన్ని రగిలించి వెళ్ళిపోయినాడు. దేవుడి దగ్గర ఆయన పరలోకంలో ఉంటూ వచ్చాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయిన లిస్టులో ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి కనబడతాడు. నా యొక్క పరుగును నేను కడముట్టించానంటాడు. ఈరోజు ప్రియమైన సహోదరా, ఈరోజు నేను నువ్వు ఎట్లుంటున్నాం? మన బ్రతికి ఎలా ఉంటుంది? మనం ఏమైనా చేయగలమా? భయం, చేయలేం. దేవుని కొరకు చేద్దాం, దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. అందుకే ఇక్కడ నేను ఇదంతా రాయించాను. యేసు క్రీస్తు కొరకు రోషము కలిగిన క్రీస్తు సైనికుడు, టర్నింగ్ పాయింట్ వ్యవస్థాపకులు, సత్యమును ప్రకటించడంలో రాజీ పడని వ్యక్తి, లక్షల మంది యవ్వనస్తులను త్రాగుడు, జూదం, డ్రగ్స్, పాపపు వ్యసనముల నుండి విడిపించి తన అనర్గళమైన మాటల ద్వారా క్రీస్తు వైపు మళ్లింపజేసిన గొప్ప దైవజనులు చార్లీ కిర్క్ గారు. అమెరికాలో ఊటా యూనివర్సిటీలో చెడు నుండి తొలగి మంచిని నేర్చుకోవాలని క్రీస్తు సువార్తను ప్రకటించుండగా క్రీస్తు విరోధి తుపాకీ తోటాకు మరణించిన దైవజనులు 31 సంవత్సరాల యవనస్తుడైన చార్లీ కిర్క్ గారు. ఒక వ్యక్తి మరణం అనేక ప్రజలను, నాయకులను, దేశాలను కదిలించి యేసు క్రీస్తులోకి నడిపించిందంటే ఇది మామూలు విషయం కాదు, ఉన్నతమైన విషయం. ఈయన గురించి ఇంకో మాట చెప్పమంటారా? చార్లీ కిర్క్ గారు మొట్టమొదటిగా ఆయన దేవుడు అంటే ఇష్టం ఉండదు ఆయనకి, బైబిల్ అంటే ఇష్టం లేదు ఆయనకి. ఆ తర్వాత ఒక దేవుని సేవకుడు ఆయన దగ్గరికి, ఈయన పబ్లిక్ స్పీకర్గా వెళ్తూ రాజకీయాల్లో తిరుగుతూ ఉంటే ఒక దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, అయ్యా రాజకీయాలు నేను తిరుగుతున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ దైవజనుడు, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యంలో 7 విషయాలు ఉన్నాయి, ఆ 7 విషయాలు నేను చెబుతాను, నువ్వు నేర్చుకో. మన రాజ్యాంగం కూడా దేవుని వాక్యం ప్రకారమే కట్టబడింది. నువ్వు దేవుని వాక్యం నిలిస్తే ఉన్నతమైన పరిచర్య చేస్తావని చెబితే అప్పుడు ఆయన రక్షించబడి మారు మనసు పొంది ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళి యేసు క్రీస్తు గురించిన ఆనవాళ్ళు చూసుకొని అప్పుడు వచ్చాడు బయటికి. అప్పుడు ఆయన యేసు క్రీస్తు నమ్ముకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి మార్పు చెందాలంటే ఏదో ఒక గూఢార్థమైన ఉంటుంది. అలానే మార్పు చెందిన వ్యక్తి చార్లీ కిర్క్ గారు. ఈరోజు నేను ఈయన గురించి ప్రకటించడం కొరకై, ఎందుకంటే అంత గొప్ప, ఈ జనరేషన్లో ఇంత గొప్ప పరిచయం చేసిన వ్యక్తి లేడు అని ప్రపంచం అందరూ చెప్తున్నారు. మీరు వీడియోలు కూడా చూస్తూ ఉన్నారు. అనేక దేశాలు ఉద్ధరింపబడుతూ వచ్చాయి, అనేకమైన కార్యాలు జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఆలోచించండి, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఈయన భూస్థాపన కార్యక్రమం కూడా ఎప్పుడో తెలుసా? అనేక మంది అనుకుంటున్నారు భూస్థాపన కార్యక్రమం అయిపోయింది అనుకుంటున్నారా? భూస్థాపన కార్యక్రమం అయిపోయింది అనుకుంటున్నారా? కాదండి, ఇంకా భూస్థాపన కార్యక్రమం ఇంకా అయిపోలేదు భూస్థాపన కార్యక్రమం. 21వ తారీఖు ఆయన భూస్థాపన కార్యక్రమము అమెరికాలో మొట్టమొదటిగా వైట్ హౌస్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత భూస్థాపన కార్యక్రమం చేయడానికి కూడా ఒక స్థలాన్ని కూడా నిర్ణయిస్తూ వచ్చారు. అనేక మంది అయిపోయింది అనుకున్నారు, కానీ 21వ తారీఖు భూస్థాపన కార్యక్రమం. ఆకాశంలో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఏదో ఒక బలమైన కార్యం జరిగించబడుతుంది.
కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ భూస్థాపన కార్యక్రమం రాబోతున్నారు. ప్రపంచంలో ఎవరికి రానంత మంది ప్రజలు భూస్థాపనకు రాబోతున్నారు. కారణం ఏమిటంటే, నన్ను మహిమపరచువారు నేను మహిమపరచదను, నన్ను గణపరచువారు నేను గణపరచదను అని చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. అలాగన దేవుడు కార్యం జరిగించినట్లుగా నీవు నేను ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువు కొరకు నిలబడదాం, ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఈరోజు నేను మా సంఘములో ఈ యొక్క ఫ్లెక్సీ పెట్టడానికి ప్రయాసపడి రాయించి పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యం చెబుతా ఉన్నాను, అందరికీ ఇతని గురించి చెబుతా ఉన్నాను, ఇతను చేసిన కార్యాల గురించి వివరిస్తూ ఉన్నాను. 1 కాదు 2 కాదు, మస్తు విషయాలు చెప్పచ్చు. కాబట్టి ఒక తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నిలబడదాం. మీరు కూడా ఒక చిన్న అమ్మాయిని అడిగితే, 16 సంవత్సరాల అమ్మాయిని, అమ్మ ఏం కావాలనుకుంటున్నావు అంటే, ఆ అమ్మాయి ఏమన్నా తెలుసా? చార్లీ కిర్క్ గారి లాగానే మారాలనుకుంటున్నాను అన్నదంట. ఆ అమ్మాయి బైబిల్ పట్టుకుని వెళ్ళేది కాదు, బైబిల్ పట్టుకుని చిన్న సూట్ కేసులో, బుక్లో, స్కూల్ బ్యాగ్లో బైబిల్ పట్టుకుని వెళ్ళిందంట. బైబిల్ పట్టుకుని వెళ్ళి బైబిల్ తీసుకొని అక్కడ చదువుకుంటుందంట. బుక్స్ చదువుకుంటూ ఉంది. వాళ్ళ టీచర్ అడిగింది, ఏం చదువుతున్నామంటే బైబిల్ చదువుతున్నాను. ఏం కావాలనుకుంటున్నావు? నేను చార్లీ కర్క్ గారి లాగా మంచిగా చదువుకొని మంచిగా ఉన్నతమైన స్థాయిలో ఉండి బాగా నేను పరిచయం చేయాలండి, అలా ఉండాలనుకుంటున్నాను. చిన్న పిల్లలు కూడా మార్చబడ్డారు, ఉజ్జీవింపబడ్డారు, యవ్వనస్తులు, ముసలోళ్ళు కన్నీరు గారుస్తున్నారు. ఇది గొప్ప రివైవల్ అంటే. ఇలాంటి వ్యక్తిని మనము అనుకోవడం వలన ఎంతో ఆశ్రయించబడి నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈయన యొక్క ఆలోచనలను, ఈయన యొక్క వాక్యాలను, ఈయన మాటలను తలబోసుకుంటుందాం. ఈయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి తోటలాగా ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు